Here is your food. Okay, put it on the table and go. కొట్లని మర్చిపోతుంది, చెట్టు గుర్తు పెట్టుకుంటుంది. నీ వేలుకున్న ఆ రింగ్ ఎవరు పెట్టారో గుర్తుందా? అమర్. ఎస్, అమర్. నువ్వు తిన్న ఫుడ్ లో నీకు ఎలర్జెటిక్ షాక్ ఇచ్చే ష్రింప్ యాడ్ చేసింది నేనే. నా అలర్జీ గురించి నీకెలా తెలుసు? జీవితం బలహీనతను క్షమించదు. విడో అంటే ఏంటో తెలుసా? ట్రస్ట్, నమ్మకం. గివ్ ఇట్ బ్యాక్, గివ్ ఇట్ బ్యాక్. యు డోంట్ డిజర్వ్ దిస్, యు డిజర్వ్ దిస్. యాంటీ అలర్జిక్ డోసా? అది డాక్టర్ ఇస్తాడు, ఇది దానికి యాంటీ. రెండు మిక్స్ అయితే టాక్సిక్ అయ్యి మనిషి చచ్చిపోతాడు. ప్లీజ్ డోంట్ డు దట్. జరిగిన దాంట్లో నా తప్పేం లేదు. చేసిన తప్పు ఒప్పుకో. నువ్వు ఇన్నసెంట్ అని నమ్మించడానికి ట్రై చేస్తే నా ఇంటెలిజెన్స్ ని ఇన్సల్ట్ చేసినట్టు ఫీల్ అవుతాను. ఇట్ మేక్స్ మీ వెరీ యాంగ్రీ. నేను చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించు. క్షమించడానికి నేను దేవుణ్ణి కాదు, మర్చిపోవడానికి నాకు మతి మార్పు లేదు. బ్రతకడానికి ప్రయత్నించు, డాక్టర్కి డోసు ఇవ్వద్దని చెప్పడానికి ప్రయత్నించు. దిస్ ఇస్ నాట్ ఎ రివెంజ్, ఇట్స్ ఎ రిటర్న్ గిఫ్ట్. Oh my God! It's okay. Don't worry. Relax, it's okay. The pulse. Shit! He is no more. Huh? What is the cause of death, doctor? Nothing suspicious, sir. He's dead of food allergy. What kind of food? Seafood. Why would he eat that in spite of knowing his problems? We don't know. If you don't know something, don't jump to any conclusions. Do I make myself clear? Who gave that shot? We don't know. Send the body for the postmortem. కాల్ మీద సిరింజ్ మార్క్ ఉంది, వేలికి ఉంగరం మిస్ అయింది. రీజన్ ఏమై ఉంటుంది? మీరు చెప్పిన దాంట్లోనే ఆన్సర్ ఉంది సార్. రింగ్ కోసం. ఆ వాచ్ వాల్యూ మోర్ దాన్ క్రోర్. దొంగతనమే మోటివ్ అయితే రింగ్ మాత్రమే తీసుకుని అదెందుకు వదిలేస్తాడు? మీరు బెనిఫిట్ లేని మ్యాటర్స్ లో ఇంట్రెస్ట్ చూపించారు కదా, మరి ఈ మ్యాటర్ లో ఎందుకు? ఆ రాజుగిరికి నేను ఫేవర్ చేశాను. మీరు ఫేవర్ చేశారా? ఆఫ్ కోర్స్, అది చేసినందుకు $2 million ఛార్జ్ చేశాను. ఓ డీలా? ఆ డీలే. ఆ అమౌంట్ వస్తే ఆమ్స్టర్డామ్ ట్రిప్ వెళ్దాం అనుకున్నాం, నీతో సహా. అంటే ట్రిప్ క్యాన్సిల్ సార్? నువ్వు నన్ను ఒక ఫుల్ అనుకుంటున్నావు కదూ? లేదు సార్. డబ్బులు ఇవ్వాల్సిన వాడిపోతే వీడు ఇంకేం పీక్దామని ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడనిగా చెప్తాను. వాటా హోల్ ఆంధ్ర తెలంగాణ అసోసియేషన్. మారెడ్డి చెప్పండి అంకుల్. వాటా అనే ఈ ఆర్గనైజేషన్ పెట్టి ఏటా సంబరాలు ఎలా చేస్తాడమో తెలుసురా? చాలాసార్లు చెప్పారు అంకుల్. మళ్ళీ చెప్తా విను. చెప్పండి అంకుల్. దీని వెనుక ఉద్దేశము దినాము గుర్తు చేసుకోవాలా. అలాగే అంకుల్. ఎవరికాడా $1 గుడక తీసుకోకుండా అందరికీ ఫ్రీ అకామిడేషన్ తో పాటు పెండ్లి భోజనానికి మించి ఫుడ్ ప్రొవైడ్ చేయాలా అని 2 ఏళ్ల క్రితం వరకు అన్ని స్వయంగా చూసుకున్నా. వయసుతో పాటు ఒత్తిడి గుడక పెరిగిపోవడం వల్ల కాక ఇడిసి పెట్టిన. ఆర్గనైజింగ్ కమిటీ వేశారు కదా అంకుల్. వేసి నాకే తెలిసింది. ఆ మిరియాల గాడేమో కుక్కకి 4 పిల్లలు పుడితే అందులో సగం క్రెడిట్ నాదేనంటాడు. కక్కుర్తి ఎదవా. బ్రదర్ మీ షూ లేసు. Thank you, brother. ఒకసారి పట్టుకోండి. నో ప్రాబ్లం. స్పెషల్ గా తెప్పించారండి నయాగరా ఫాల్స్ నుంచి. మీకోసమే. కందులు గారు ఉన్నారు కదా అంకుల్. వానికి ఒళ్ళంతా ఎటకారమే, మాటలతోటే మద్దతు చేసే టైపు. వాడు ఆహ్వానించినా అవమానించినట్టే ఉంటాది. నమస్కారం అడ్డాలి గారు. ప్యాంట్ చదువుకుంటున్నానండి. ఫ్యామిలీకి $1000 అని ప్యాకేజ్ ఫిక్స్ చేసాం. ఇక నుంచి సైజులు కూడా చూసుకోవాలని అర్థమైంది. మేడం గారు కోపం వచ్చినట్టుంది. దాన్ని మీ మీద చూపిస్తే పర్లేదు, మా ఫుడ్ మీద చూపిస్తే మా పరిస్థితి ఏంటో. ఎవరది? అది వెటకారం. ఇక గండి కోట ఫాల్స్ ప్రిస్టేజీకి పరాకాష్ట. ఓ చందమామ అందాల మా చెయ్యి టచ్ చేయాలంటే ఒక స్థాయి ఉండాలండి. కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. అది ఎవరైనా సరే మా గంటికోట వంశస్థులకి 4 అడుగుల దూరంలో ఉండాలి. అంటు వ్యాధులు రాకుండా. మీకా మాకా
ఆ దర్పం చూసి యా కార్పొరేట్ ఫ్యామిలీ నుంచో వచ్చినాడనుకుంటారు కాటి కాపరి కొడుకని తెలియక. ఇక చేతన్ శర్మ మనిషి మంచోడే, కానీ బుద్ధి మాత్రం మందం. ఒక్కడనే అన్ని పనులు చూసుకోలేక చచ్చిపోతున్నాను సార్. శర్మ నువ్వు చాలా లక్కీరా. అదే రైట్ హ్యాండ్ అయితే అందుకే ఆలోచించి లెఫ్ట్ హ్యాండ్ పెట్టాను సార్. చూసారా? మారెడ్డి, ఆ కమిటీ మీద ఒక కన్నేసి ఉంచు. 2 కళ్ళు వేసి ఉంచుతా. ముందు మీరు టాబ్లెట్ వేసుకోండి అంకుల్. పుల్లారెడ్డి అంటే ఏంటో, ఈ మారెడ్డి అంటే ఏంటో చూపిస్తా. క్యాస్ట్ ఫీలింగ్ తో కొట్టాలని చూడాకో. నాకున్నదలా తెలుగు ఫీలింగే. అస్సలు ఇవ్వకండి. మన టైం బాగాలేనప్పుడు మేము సరి చేస్తామని కొంతమంది తయారవుతూ ఉంటారు. ఇదేమన్నా గడియాలంటే సరి చేయడానికి? ఎవ్వరి మాట నమ్మకండి. ముఖ్యంగా మాలా కండువా వేసుకొచ్చిన వాళ్ళ మాట అసలు నమ్మకండి. సర్వే జనా సుఖినో భవంతు. తనికేళ్ళ గారు, మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు ధన్యవాదాలు. గండికోట గారు, మీరు ఎక్కువ ఫీల్ అవుతున్నారు. ఆయన మన్నించింది పుల్లారెడ్డి గారి ఆహ్వానాన్ని. ఓ, అందుకే సొంతగా ఫ్లైట్ టికెట్ వేసుకుని మరీ వచ్చాను. అందేముంది రావయ్యా, ముందు రూమ్ ఎక్కడ ఉందో చూపించండి, వెళ్ళి రిలాక్స్ అవ్వాలి. సొంత ఖర్చుతో ఫ్లైట్ టికెట్ వేసుకున్నారు, సొంత రూమ్ వేసుకున్నారా? మంచితనానికి కూడా లిమిట్ ఉంది. వాళ్ళు పైకి వెళ్ళడానికి ఎస్కలేటర్ ఉంటుంది. దిగడానికి మెట్లుంటాయి. నీతేంటంటే పనేయాక మనల్ని ఎవరు పట్టించుకోరండి. సద్బ్రాహ్మణితోటి పరాజు కదా, చెప్పిస్తే సర్వనాశనం అయిపోతారు చెప్తున్నా. అదేంటండి కండువా వేసుకున్న వాళ్ళని నమ్మొద్దని ఇప్పుడే చెప్పారు, అప్పుడే మర్చిపోయారా? మర్రి గారికి ఆల్జబర్స్ వచ్చిందేమో. క్షమించండి గురుగారు. అమ్మని ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు మనకి. మరి కాజల్ ప్రభుదేవా, అందరూ రెడీ. మీరేదో బాసు మేము అసిస్టెంట్ లాగా అడుగుతారండి. ఏంటి? ఆ ఏంటి ఏంటో చెప్తే దానికి సమాధానం చెప్తాం. 2 ఏళ్ల ముందు వరకు రెడ్డి గారు $1 కూడా వసూలు చేయకుండా బ్యాంకులు చేసేవారు. మీరు వచ్చాకే ఎంట్రీ ఫీ ఎంట్రీ అయింది. 10 ఏళ్ల ముందు ఇండియాలో సెల్ఫీలు ఉన్నాయా? ఇప్పుడు వచ్చాయిగా. కొత్తదనాన్ని ప్రోత్సహించారు. ఏంటండి ప్రోత్సహించేది? $1000 తీసుకుని ఒకే రూమ్ లో 3 ఫ్యామిలీని కూర్చుంటున్నారు. అసలు ఫుడ్ అయితే ఘోరం. ఇంకా తింటే చచ్చిపోతారు. మంచిదే లేండి. వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ ది వే ఆఫ్ ఆన్సరింగ్? డోంట్ యు హావ్ కామన్ సెన్స్? ఇస్ ఇట్ నాట్ అట్రాసియస్? అసలు మీలో మంచి మర్యాద మానవత్వం లాంటివి ఏమన్నా ఉన్నాయా? ఇన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేం గాని ఏల్ ఎస్ సార్. పలాడ్. ఎస్ సార్. అటాక్. ఎస్. అసలు ఎక్కడ ఉన్నామండి మనం? ఇది అమెరికానా అంబాజీపేట? కేలుగేట దెబ్బగా గుంటూరు సొంతూరు గుర్తొచ్చింది. డోంట్ అండర్ ఎస్టిమేట్ ది పవర్ ఆఫ్ ఎ కామన్ మ్యాన్. మీరు చేసే ఫ్రాడ్స్ అన్ని రెడ్డి గారికి డీటెయిల్డ్ గా మెయిల్ పెట్టేశారు. మారెడ్డి, అంకుల్. మెయిల్ ఓపెన్ చేయి. ఏం పెట్టాడో చూద్దాం. అంకుల్ టైం అయింది, టాబ్లెట్ వేసుకోండి. ఏమిరా మస్క మస్కగా ఉండదురా మారెడ్డి? టాబ్లెట్ వేసుకుంటే కొద్దిగా డ్రౌజీగా ఉంటుంది అంకుల్. కొంచెం కాదురా, అస్సలు కాండవడంలే. మెయిల్ మాటకేంలే గాని ఈ తూరి గనక లెక్కలు చెప్పకుంటే మిమ్మల్ని కాపాడనీకి ఆ 108 గుడుక ఈడికి రాదు. తెలుసుగా, ఫ్యాక్షన్ నిజానికి ప్యాకప్ చెప్పొచ్చినోడిని నన్ను మళ్ళీ ఫామ్ లోకి తీసుకురాకండి. ఇక పోండి. నమస్కారం అండి పుల్లారెడ్డి గారు. మీ సంస్కారానికి మారెడ్డి, నీ మందులో ఏదో మత్తుంటాదిరా. ఒకటే నిదరా. మీ కాలిఫోర్నియా ఫార్మా యూనిట్ కి కాంప్లికేషన్స్ క్రియేట్ చేస్తున్న లోకలైట్ రాబర్ట్ ని రేస్ చేసింది నేనే. యువర్ ఫ్రెండ్ రాజ్వీర్ హ్యాడ్ ప్రామిస్డ్ మీ $5 million ఫర్ దాట్. పేమెంట్ ఇస్ స్టిల్ డ్యూ. మిస్టర్ బల్వంత్ కార్కే, హూ ఇస్ రాబర్ట్? చనిపోయిన కొడుకు చేసిన అప్పుల గురించి అతని ఫాదర్ దగ్గరికి వెళ్ళి అడిగితే నాకేం తెలీదని అంత బాధలో కూడా చాలా కన్వీనియంట్ గా అబద్ధం చెప్పేస్తాడు. సేమ్ స్ట్రాటజీ బీయింగ్ అప్లైడ్ హియర్. అందరూ అలా ఉండరు సార్. నేను మెజారిటీ గురించి మాట్లాడుతున్నాను, నువ్వు మధ్యలోకి రాకు చిదంబరం. ఐవ్ గాట్ సంథింగ్ ఫర్ యూ. మీ పార్ట్నర్ రాజ్వీర్ ది నేచురల్ డెత్ కాదు. ఇట్ వాస్ అ ప్రీ ప్లాన్డ్ మెటిక్యులస్లీ ఎగ్జిక్యూటెడ్ మర్డర్. దిస్ ఇస్ హిస్ పోస్ట్ మార్టం రిపోర్ట్. మంచి పనుల్లో తోడుగా ఉన్న ఫ్రెండ్ చనిపోతే బాధేస్తుంది. చెడ్డ పనుల్లో తోడుగా ఉన్న పార్ట్నర్ ని చంపేస్తే భయమేస్తుంది. ఎందుకంటే ఆ చావు మిమ్మల్ని కూడా వెతుక్కుంటూ రావచ్చు. నాకు తెలుసు, ఏ పాపం చేసినా మీ నలుగురు, సారీ, ఏ పని చేసినా మీ నలుగురు కలిసే చేశారు. సో టెల్ మీ నౌ. నౌ వి ఆర్ టాకింగ్. నేను శాలరీ కోసమే పనిచేసే ఆఫీసర్ అయితే రాబర్ట్ ని చంపేవాడిని కాదు, రైట్? మీరు శత్రువులుగా ఫీల్ అవుతున్న వాళ్ళ లిస్ట్ నాకు ఇవ్వండి. అందులో హంతకుడు ఎవరో నేను ఐడెంటిఫై చేస్తాను. Adam Scanlon and Jeff Thompson. Brian Phillips and Steve Hall. ఎనీమోర్? బాగా గుర్తు తెచ్చుకోండి. ఇంకా ఎవరైనా ఉన్నారా? There's one more small duckling, but not a threat. సరైన ప్లేస్ లో తగిలితే చిన్న రాయి కూడా ప్రాణం తీస్తుంది. డక్లింగ్, ఆ బాతు పిల్ల గురించి కూడా చెప్పండి. Fail అయితే I don't have a